శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారికి 19 మార్చి 2026 తేదీన మొదలయ్యే ఈ ఉగాది నుండి మళ్ళీ 2027 సంవత్సరంలో వచ్చే ఉగాది వరకు వీరి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో ఏంటంటే ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, రైతులకి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది, ఏ సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృశ్చిక రాశి, వృశ్చికానికి అధిపతి కుజుడు. మేషరాశికి అధిపతి కుజుడే, వృశ్చికానికి అధిపతి కుజుడేనండి. మేషరాశి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వృశ్చిక రాశిలోని కుజుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాంటి వాడు అనమాట. అసలు వృశ్చిక రాశి అంటేనే లోతైన భావాలు, అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, గూఢతత్వం, దృఢ నిర్ణయం, రీసెర్చ్, ఇవన్నీ కలిపిన రాశి ఈ యొక్క వృశ్చిక రాశి అండి. మరి ఇలాంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం చూస్తే 11గా ఉందండి, వ్యయం 5 మాత్రమే ఉంది. రాజపూజ్యం 2గా ఉంటే అవమానం 6గా ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే ఆదాయం 11 అంటే ఈ సంవత్సరం ధన యోగాలు బలంగా ఉన్నాయి. ద్వితీయాధిపతి ఈ యొక్క గురుగ్రహము బలమైన స్థానంలో కర్కాటకంలో ఉంటారు, 9వ స్థానంలో. ముఖ్యంగా పని, వర్క్ ద్వారా, బిజినెస్ ద్వారా, పెట్టుబడులు పెట్టడం ద్వారా, ప్రాపర్టీ ద్వారా, కొన్ని అదనపు సోర్సెస్ ద్వారా రాబడి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్న కాలం అండి ఈ సంవత్సరం. మరి వ్యయం 5 ఉంది అంటే ఊహించినంత హెవీ పెద్ద పెద్ద ఖర్చులు అయితే కాదండి. కానీ హెల్త్ మీద కావచ్చు, ఫ్యామిలీ మీద, ఫ్యామిలీ చిన్న చిన్న అవసరాల కోసం, కొన్ని ప్రయాణాలు, కొన్ని బాధ్యతలు, ఇవన్నీ కలిపి మీకు మేనేజబుల్గా ఉండేటువంటి ఖర్చులు మాత్రం ఉంటాయని చెప్పవచ్చండి. మీకు కనుక సరైన ప్లానింగ్ కానీ డిసిప్లిన్ కానీ ఉంటే మీరు చేయబోయేటువంటి ఒక పొదుపు కూడా సేఫ్గా మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకునే అవకాశం బలంగా ఉన్న సంవత్సరం. ఆదాయం ఉంది కదా. రాజపూజ్యం 2 అంటే కెరీర్లో, సొసైటీలో కొంత రెస్పెక్ట్ ఉంటుంది. కొంతమంది కీ పర్సన్స్, ముఖ్యమైన వ్యక్తుల నుంచి ప్రత్యేక గౌరవం అందుకుంటారు. గురుదృష్టి మీ యొక్క రాశి మీద ఉంది. పదవి పెద్దది కాకపోయినా సరే నీ మాటకు విలువ ఉంది అన్న రికగ్నిషన్ వచ్చే కాలం అండి. అవమానం 6గా ఉంది అంటే ఏంటంటే క్రిటిసిజం ఉంటుంది, విమర్శించే వాళ్ళు ఉంటారు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఉంటాయండి. సో మెంటల్ ప్రెజర్ రూపంలో కనపడుతూ ఉంటాయి. కానీ దైవబలం మాత్రం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయలేవు. మానసికంగా అలా ఫీల్ అవుతారు అంతే. మరి వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో మరి ఈ వీరందరికీ కూడా విద్యార్థులకి, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ స్టాఫ్కి, కార్పొరేట్ ఐటీ రంగంలో ఉన్నవారికి, బిజినెస్ పీపుల్కి, ఉమెన్స్కి, లవ్, ప్రేమ, వివాహము, విదేశీయానము, రైతులు, పాలిటిక్స్, సినీ ఫీల్డ్ అన్నిటినీ మనం కామన్ మెన్కి ఎలా వర్తిస్తాయో ఇవన్నీ కూడా మనం చక్కగా తెచ్చుద్దామండి. విశాఖ 4వ పాదం అసలు ఏంటంటే లక్ష్యము, మళ్ళీ పెద్ద మార్పులు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ సంవత్సరం వరకు. గోల్ ఉంటుంది, బిగ్ చేంజెస్ ఉంటాయి. సో ఈ పాదం లక్షణం ఏంటంటే టార్గెట్, డిటర్మినేషను, నా మాట నిలబెట్టుకుంటాను అనే ఒక సూచించేటువంటి ఒక నక్షత్రం ఇదండి. ఇటీవలి కాలంలో జాబ్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రంగంలో సడన్ అప్స్ అండ్ డౌన్స్ మీకు ఎదురై ఉండొచ్చు మీరు కనుక గమనిస్తే. కానీ 2026 సంవత్సరంలో ఈ రాశి వారికి ఏంటంటే పెద్ద మార్పులు, కొత్త అవకాశాలు వస్తాయని, కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని మీకు గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. ద్వితీయం అంటే వాక్కు, ధన, కుటుంబ స్థానం. పంచం అంటే క్రియేటివిటీ, సంతానం, ఇన్వెస్ట్మెంట్స్. 9లో లక్కు స్థానంలో ఉన్నారు. డెఫినెట్గా పాజిటివ్గా ఉందండి. మరి విశాఖ 4వ పాదం సంబంధించిన విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే వృత్తి కోర్సులు, హైయర్ స్టడీ చేసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి యోగం అయితే ఉందని గోచారీతి తెలుస్తూ ఉందండి. మరి వీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటెన్స్ ఫోకస్ను డిసిప్లిన్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ రిజల్ట్ గ్యారంటీగా వస్తుందండి. రాత్రిలో లేట్గా చదివినా, లేదంటే హెల్త్కు కొంచెం సంబంధించి కొంచెం బ్రేక్ ఇవ్వడం, లార్జ్ గోల్స్ను స్మాల్ డైలీ టాస్క్గా స్ప్లిట్ చేసుకోవడం వల్ల మీరు సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే రీసెర్చ్, సైకాలజీ, మెడిసిన్, డిఫెన్స్, లా, ఇన్వెస్టిగేషన్, టెక్నాలజీ, సెక్యూరిటీ, సంఖ్యాహస్తం, జ్యోతిష్యం, రేఖీ, వాస్తు లాంటి అక్కల్ సైన్స్, ఇలాంటి డీప్ సబ్జెక్ట్స్ మీకు బాగా సూట్ అవుతాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వాటిలో రాణిస్తారని చెప్పవచ్చు. విశాఖ నక్షత్రం 4వ పాదం విద్యార్థులకు ఏంటంటే రోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఓం నమో నారాయణాయ
లేదంటే ఓం నమ శివాయ. సో ఈ మంత్రాన్ని ఒక 21 టైమ్స్ జపిస్తూ ఉంటే బాగుంటుంది. మరి విశాఖ నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే, వృత్తిలో కొత్త పోస్టులు రావటం, కొత్త పోస్టుకు రావాల్సి రావటం, ట్రాన్స్ఫర్స్ కానీ అంటే బదిలీలు, మీరు లీడ్ చేసే విధంగా మీకు లీడర్షిప్ రోల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ కొంత ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి ప్రతి చోట, హిడెన్ రైవల్స్ ఉంటాయి. ఈ మీద కొంత జెలస్ కూడా ఉండే అవకాశం ఉంది కొంతమంది. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ కానీ, మెయిల్స్ కానీ, ప్రూఫ్స్ కానీ క్లియర్గా ఉంచుకోండి. సో ఏదైనా ఆపదకాలం వచ్చినప్పుడు అవి మిమ్మల్ని నిలబెడతాయండి. గాసిప్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. మీ యొక్క బాస్తో కానీ, మీ యొక్క టీంతో కానీ ట్రాన్స్పరెంట్గా ఉండండి. కానీ లిమిట్గా మాట్లాడడం మంచిది మన పరిధిలో. మరి బిజినెస్ పరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సో ఈ సంవత్సరం పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తుందండి. సడన్గా కాంట్రాక్ట్ రావడం కావచ్చు, ఏదైనా పెద్ద ఎత్తున హై వాల్యూ డీల్స్ చేసుకోవటము, స్పెక్యులేషను, ప్రాపర్టీ, షేర్స్ ద్వారా కూడా లాభాలు స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. పంచమం అంటే తెలివితేటలు, 9 అంటే బలంగా ఉంది కాబట్టి, గురుడు కూడా బలంగా ఉన్నారు కాబట్టి, సో అలా అని చెప్పి స్టాక్ మార్కెట్లో హెవీగా ఇన్వెస్ట్ చేయడం కాదండి. ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకున్నాకనే ముందుకు వెళ్ళండి. కాబట్టి హై రిస్క్ కంటే కూడా ప్లాన్డ్గా, లీగల్గా, ఎథికల్ పద్ధతుల మీద మాత్రం మీరు దృష్టి పెట్టాలి. ఈ మూడింటి మీద 3 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఆధ్యాత్మిక పరంగా రెమెడీ ఏంటయ్యా అని అంటే, అధిపతి రాశాధిపతి కుజుడు. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కావచ్చు, పులిహోర కావని ప్రసాదం నైవేద్యంగా పెట్టడము. మరి అనురాధ నక్షత్రం సంబంధించి చూడాలంటే ఇది ఒక భక్తి, స్నేహము, నియంత్రణ. ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఒక భక్తి, ఒక డిసిప్లైన్, ఒక క్రమశిక్షణ, ఫ్రెండ్స్, మీ యొక్క నెట్వర్క్ ద్వారా ఎదుగుదలకు అనేది బాగా సూచించే గ్రహం అండి. మీకు ఎంత నెట్వర్క్ ఉంటే అంత నెట్వర్క్ లాగా ఉంటుంది మీకు ఈ నక్షత్రం వారికి. సో వృశ్చిక రాశి వారికి స్నేహితులు, అసోసియేట్స్, నెట్వర్కింగ్, టీము, వారి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఎదుగుదలకు దోహం చేస్తుందండి ఈ సంవత్సరం. మరి అనురాధ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అని అంటే, ఈ అనురాధ నక్షత్రం స్టూడెంట్స్కి ఏంటంటే గ్రూప్ స్టడీ, కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, ఆన్లైన్ కొంతమంది చదువుతూ ఉంటారు గ్రూప్గా, అలాంటివి బాగా ఉపయోగపడతాయండి. ఏ ఫీల్డ్స్లో బాగుంటుందంటే సైన్సు, టెక్నికల్, నెట్వర్కింగ్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఫిలాసఫీ, ఫారిన్ లాంగ్వేజ్ సంబంధించి ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ను క్వాలిటీగా సెలెక్ట్ చేసుకోండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఏంటంటే ఫ్రెండ్స్ కూడా బాగా ఉంటారు ఈ టైంలో. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క వాల్యుబుల్ టైంని ఎవరైతే జాగ్రత్తగా ఉపయోగించుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. సో అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శనివారం పూట శనేశ్వరుడి యొక్క ఆలయం సందర్శనం కావచ్చు, శనికి తైలాభిషేకం చేసుకోవడం, హనుమాన్ ప్రే చేసుకోవడం, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేసుకోవడం, ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని పఠించుకోవడం, కనీసం ఒక 11 సార్లు చదవడం చాలా బాగుంటుంది. ఈ అనురాధ నక్షత్రం సంబంధించిన ఉద్యోగస్తులకు ఏంటంటే 2026లో సీనియర్ సపోర్ట్ ఉంటుంది, మీకు టీం కోఆపరేట్ చేస్తారు. సో ఈవెన్ ప్రమోషన్ ఛాన్సెస్ కూడా బలంగా ఉందండి, అవకాశాలు ప్రమోషన్ రావటానికి. మరి ప్రొఫెషనల్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, పాలసీ మేకర్స్, పాలసీ అంటే పోలీస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, ప్రాజెక్టు కొంతమంది హెడ్గా ఉంటారు. ఇలాంటి వారికి మంచి ఎదుగుదలకు స్కోప్ ఉందండి ఈ సంవత్సరం. మరి అనురాధ నక్షత్రం సంబంధించిన వ్యాపారస్తులకు ఏంటంటే బిజినెస్లో, వ్యాపారంలో పార్ట్నర్షిప్, టీమ్ బేస్డ్ వెంచర్స్, ఒక టీమ్ లాగా కలిపి చేయడం వెంచర్స్, ఫ్రాంచైజీ తీసుకోవటం, కన్సల్టెన్సీ, ఎన్జిఓస్ లేదా చారిటీ చేసేవారికి, స్పిరిచువల్ వెంచర్స్ ఉంటాయి కొన్ని నవడేస్. ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి సపోర్ట్ దొరుకుతుందండి. కాబట్టి మీరు పార్ట్నర్షిప్ని ఎన్నుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలు. కాంట్రాక్ట్ క్లియర్గా ఉంచుకోండి. సో మీరు కనుక దగ్గరి బంధుమిత్రులు లేదంటే మీ ఫ్రెండ్స్తో బిజినెస్లోకి వెళ్ళే ముందు బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. మొహమాటం ఉండకూడదు, క్లియర్గా ఉంటేనే సో మంచిది. మరి ప్రేమ, స్త్రీలు, ఫ్యామిలీ సంబంధించిన విషయాలు చూస్తే సో అనురాధ నక్షత్రం స్త్రీలు డివోషన్గా ఉంటారు. ఫ్రెండ్స్, కిడ్స్, ఎండర్స్ మధ్యలో టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీకు స్నేహితుత్వాలు కానీ, ప్రేమలు కానీ, సంబంధ బాంధవాలు డీప్ అవుతాయండి. కానీ మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్, వారి వల్ల జెలస్ అనేది కొంత ఏర్పడుతుంది. బీ కేర్ఫుల్. థర్డ్ పర్సన్ ఎంటర్టైన్ కానివ్వకండి మీ మధ్యలో. సో రెమెడీ ఏంటయ్యారంటే ముఖ్యంగా వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, విష్ణుమూర్తి ఆరాధన, ఏదైనా లేదంటే గ్రూప్లో పారాయణ చేస్తుంటే మీరు పాల్గొనడం కూడా మంచిదండి. మరి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి, జ్యేష్ఠ నక్షత్రం అంటేనే ఇంద్రుడు కదా అధిపతి, కొంచెం గర్వం ఉంటుంది, కొంత డెప్త్ ఉంటుంది, కొంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందండి. ఈ యొక్క నక్షత్రం ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్, నేను బాధ్యత వహిస్తాను అన్న ఇంటర్నల్ ప్రైడ్కు ప్రతీక ఇది ఈ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం పెద్ద బాధ్యతలు, ఇంట్లో కానీ కెరీర్లో కానీ కీలక పాత్ర మీరు పోషించాల్సి ఉంటుందండి. మీకు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి మానసికమైన లోడ్ కూడా పడుతుంది. మరి జ్యేష్ఠ నక్షత్రం స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందయ్యారంటే, స్టూడెంట్స్ అంటే రీసెర్చ్, అక్కల్ సైన్స్, లా, మెడిసిన్,
గవర్నమెంట్, డిఫెన్స్, సైకాలజీ, డీప్ సైన్సెస్. సో ఎక్కువగా మీరు వీటి మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లోనే ఎక్కువగా ప్రాస్పెరిటీ ఉంటుందండి. ఎక్కువగా ఈ సంవత్సరం మీరు యాంగ్జైటీ కానీ ఓవర్ థింకింగ్ కొంచెం తగ్గించుకోవాలండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, 15 to 20 minutes వాకింగ్ చేసుకోవడం, 6 to 7 hours స్లీప్ మెయింటైన్ చేయడం, మెంటల్తో ఓపెన్గా మాట్లాడడం, సాధక బాధకాలు ఇలాంటివి చేస్తూ ఉంటే సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. కుదిరితే కనుక సోమవారం పూట శివాలయం సందర్శన చేయండి. ఓం నమ శివాయ మంత్రం పఠించుకోండి. శివుడికి అభిషేకం చేసుకోండి. సోమవారికి మంచిగా ఉంటుంది. దేశ నక్షత్రం ఎంప్లాయీస్కి ఏంటంటే జాబ్స్లో ఎవరైతే సెన్సిటివ్ రోల్స్లో ఉంటారో ఫైనాన్స్, ఇన్వెస్టిగేషన్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కొత్త పోస్ట్ రావచ్చు, లేదంటే అలాంటి వాటికి మీరు ఎంపిక కాబడచ్చు అని తెలుస్తుందండి. ఏదైనా సడన్ ప్రమోషన్స్, లేకుంటే ట్రాన్స్ఫర్స్, బదిలీలు, మరికొంతమందికి కొన్ని పొజిషన్స్లో ప్రజలు ఎక్కువగా ఉండమని గమనించవచ్చు. ఏది ఏమైనా మీ యొక్క వ్యక్తిగత జాతకం దయచేసి చెక్ చేసుకోండి. ఇట్ మే వేరీ. మరి వ్యాపారస్తులకు జ్యేష్ఠ వారికి ఏంటంటే లార్జ్ స్కేల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, హై రిస్క్ వెంచర్స్లో శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ఎథికల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలండి. లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే స్పెక్యులేటివ్ విషయాల్లో ఎక్కువగా పరిమితి మించి ఇన్వాల్వ్ కాకండి. కొంత సర్టన్ లిమిట్కి కొంత ఇన్పుట్ ఇవ్వవచ్చు, కొంతవరకే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. లీగల్ కాంప్లికెన్సెస్, ట్యాక్స్ విషయంలో కూడా క్లీన్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఎంత వస్తే అంత కట్టేసుకుంటూ ఉంటే మంచిదండి. స్త్రీలకు సంబంధించి, ప్రేమకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం స్త్రీలు చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇంటెన్స్గా ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్నిసార్లు సింగిల్గా తీసుకునే అవకాశం పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి. మరి రెమెడీ ఏంటయ్యానంటే లలిత అమ్మవారి ఆరాధన, లలిత స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిదండి. మంగళవారం మరియు శుక్రవారాల్లో అమ్మవారికి దీపం వెలిగించడం. మరి మొత్తంగా వృశ్చిక రాశి వారికి ఈ పరాభవన సంవత్సరం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. అన్ని నక్షత్రాలకు కలిపి చూస్తే స్టూడెంట్స్కి, విద్యార్థులకి కొత్త అవకాశాలు వస్తాయి, గ్రోత్ ఉంటుంది. ఫారిన్ కానీ హైయర్ స్టడీస్లో మంచి స్కోప్ అని కనిపిస్తుందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ కష్టానికి తగిన ఫలితం అయితే రావచ్చు. కానీ మెంటల్ ప్రెషర్, మానసికమైన ఒత్తిడి ఉంటుంది, కాస్త ఫియర్ ఉంటుంది. అప్పుడు విన్ అవుతానో లేదో, ఎలా సాధిస్తానో లేదో అన్న భయం అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం విషయం మీద కూడా కొంత ఫోకస్ చేయాలండి. హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. సోమవారం పూట, గురువారం పూట మెడిటేషను, అదేవిధంగా పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటము, గురు సమానులు, ఎల్డర్ పీపుల్, పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, మంచి ఫలితం ఇస్తుంది. మరి మొత్తంగా వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందయ్యా అని అంటే 2026 సంవత్సరంలో ఎన్నో మార్పులు చూస్తారండి. పాజిటివ్గానే ఉంటుంది. కొత్త అవకాశాలు రావచ్చు, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, కనపడుతూ ఉందండి. కష్టానికి తగిన ఫలితం లభించే సంవత్సరం ఈ యొక్క పరాభవన సంవత్సరం వృశ్చిక రాశి వారికి. కొంతమంది సడన్ చేంజెస్ ఉండొచ్చు. ఫస్ట్ అన్కంఫర్టబుల్ ఉన్న తర్వాత బాగుంటుంది. కొంతమంది బదిలీలు కావచ్చు, కొంతమంది రోల్ చేంజెస్ కూడా ఉంటాయండి. రోల్ మార్పు ఉంటుంది. సీనియర్ సపోర్టు, టీమ్ కోఆపరేషన్ వల్ల మేజర్గా సక్సెస్ అయ్యే సందర్భాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి, ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సంవత్సరం పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకుంటారండి. ఏదైనా బదిలీ కావచ్చు, పోస్టింగ్ విషయాల్లో కొద్దిగా ఆలస్యమైనా సరే చివరికి అనుకూలంగా మారే పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి గోచారరీత్యా. ఏదేమైనా బీయింగ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ వీ హ్యావ్ టు ఫాలో రూల్స్ అండ్ డిసిప్లిన్ అండి. అలా ఫాలో కనుక కలిగితే లాంగ్ టర్మ్ సెక్యూరిటీ మీకు బలపడుతుంది. మరి కార్పొరేట్ అండ్ ఐటీ ఎంప్లాయీస్కి ఏంటంటే కార్పొరేట్ ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవటం, మార్పుకు అనుగుణంగా, చేంజ్కి తదనుగుణంగా ప్యారలల్గా ఆన్సైట్ కావచ్చు, లేదంటే రోల్ చేంజ్ అయ్యే అవకాశాలు బలంగా కనపడుతున్నాయండి. బాగా ఒత్తిడి కలిగించే ప్రాజెక్టులు కూడా మీకు రావచ్చు. కానీ మీ యొక్క డెప్త్ నాలెడ్జ్, ఫోకస్ వల్ల టీంలో క్రైసిస్ టైం ప్రాబ్లమ్ సాల్వర్గా మీరు మీ యొక్క పేరు బలంగా వినపడే సంవత్సరం అండి ఇది. కాబట్టి ఇన్వాల్వ్ అవ్వండి, ఫోకస్ చేయండి. డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చూస్తే శుభదాయకంగా ఉందండి. గ్రోత్ ఓరియంటెడ్ ఇయర్ అని చెప్పచ్చు. పెద్ద డీల్స్, కాంట్రాక్ట్స్, అసెట్స్, ప్రాస్పెరిటీ అండ్ గోల్ ఓరియంటెడ్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా క్లియర్ గోల్ ఉండాలండి, డెడ్ లైన్ ఉండాలి. అప్పుడే మనం ప్రెజర్గా ఫీల్ అవుతాం, విల్ సక్సీడ్ అకార్డింగ్లీ. ఏమైతే ఉండటం వల్ల ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ కనుక చేస్తే మీ యొక్క సేవింగ్స్ కూడా బలపడతాయని చెప్పవచ్చు అండి. అయినా కూడా రిస్క్ ఉన్న ఏరియాస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎథికల్గా నడుచుకోండి. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ విషయంలో సంతకం పెట్టేటప్పుడు, షూరిటీ పెట్టేటప్పుడు కావచ్చు, ఏదైనా కొత్త లోన్ తీసుకునే విషయంలో కానీ, వాటెవర్ మేబీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అప్పుడు కానీ డాక్యుమెంట్ చెక్ చేసుకొని సంతకం పెట్టండి. రైతులకు సంబంధించి ధనయోగం స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాతావరణ పరిస్థితులు, రాజకీయ మార్కెట్ మార్పులు ఎప్పుడూ ఒకటి కొంత ఛాలెంజింగ్ అయితే ఉంటాయి ఈ సంవత్సరం. పంటని ఇన్సూరెన్స్ చేసుకోవటం,
వాటర్ మేనేజ్మెంట్, నీటి నిర్వహణ అవసరం కూడా ఉంటుందండి. మరి వృశ్చిక రాశి మహిళలకు సంబంధించి ఈ 2026లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీరు డెసిషన్ మేకింగ్ పవర్ కలిగి ఉంటారు. మీదే ఫ్యామిలీలో కీలక పాత్రగా కనపడుతూ ఉందండి. పెద్దవారు, చిన్నపిల్లలు, స్పౌస్, కెరీర్, ఆరోగ్యం, ఫైనాన్స్ అన్నీ మీ పరిధిలోనే నడుస్తూ ఉంటాయి కుటుంబంలో. వృశ్చిక రాశి వారికి సంబంధించి 2026లో ప్రేమ పాజిటివ్గానే ఉంటుందండి. పంచమాధిపతి 9లో ఉన్నారు. సో సింగిల్గా ఉన్న వారికి ఎవరైనా కొత్త పార్ట్నర్ దొరికే ఒక ఛాన్స్ ఉంటుంది. పెళ్ళైన వారిలో ప్రేమ మంచి ప్రేమతో కలిగి ఉంటారు. అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చండి. కానీ అవమానం ఆరోగ్యంగా ఉన్నందున సో సస్పిషియన్ కంట్రోల్ చేయాలనుకోవడం, హార్ష్ వర్డ్స్ వాడడము, ఇలాంటివి ఈ 3 విషయాలే మీ యొక్క రిలేషన్కి పెద్ద పరీక్షగా ఉంటాయండి. సో వాటిని అవాయిడ్ చేయండి. పరిహారం ఏంటంటే ట్రస్ట్గా ఉండండి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి, స్పిరిచువల్ బాండింగ్ పెంచుకుంటే పరస్పర గౌరవం, నమ్మకం కలిగి ఉంటే 10 కాలాల పాటుగా మీ యొక్క ప్రేమ ఉంటుందండి. ఎల్డర్స్ యొక్క, కౌన్సిలర్స్ యొక్క, గురువుల యొక్క గైడెన్స్ తీసుకోవడంలో వెనక ముందు ఆలోచించకూడదు, సంకోచం చెందవద్దండి. విదేశీయానం, విదేశీ ప్రయాణం కావచ్చు, ఫారిన్ జాబ్స్, పిలిగ్రిమేజెస్, ప్రొఫెషనల్ ట్రిప్స్ ఈ సంవత్సరానికి బాగా సపోర్టివ్గా ఉంటాయండి. అలా చేయాలనుకున్న వారికి డాక్యుమెంట్స్, హెల్త్, రూల్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ క్లియర్గా ఉండాలి ఏది ఏమైనా కూడా. సో చివరిన ఏంటంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి అంటే నక్షత్రాలు కలుపుకొని ముఖ్యమైన పరిహారాలు ఏంటయ్యానంటే, మీకు ద్వితీయ పంచమాధిపతి గురుడు, జలరాశిలో చంద్రరాశిలో గురుడు ఉన్నారు. శివాలయ సందర్శన చేసుకోవడం, సో పాలతో అభిషేకం చేసుకోవడం, బిల్వపత్రం సంబంధించి సమర్పించుకోవడం, ఓం నమః శివాయ రోజు ఒక 102 సార్లు పఠించడం. మంగళవారం కూడా మీ యొక్క రాశాధిపతి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి, సో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం. దానివల్ల ఏంటంటే శత్రువుల యొక్క నాశనం, అంటే ఏంటంటే వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయత్నాలు మీ మీద తగలకుండా ఉంటాయి, ధైర్యం పెరుగుతుంది. సో యాక్సిడెంట్స్, సడన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి. శనివారం రోజున ఏంటంటే పూర్ పీపుల్కి, డిజేబుల్డ్ పీపుల్కి, బాధపడే వారికి, ఒంటరిగా ఉన్నవారికి తోచినంత ఫుడ్ కానీ, క్లాత్స్ కానీ ఇలాంటి సహాయం చేస్తూ ఉంటే బాగుంటుంది. మెడిసిన్స్ కూడా కావచ్చండి. ఓం శం శనైశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 27 టైమ్స్ పఠించండి, బాగుంటుంది. గురువారం రోజున గురువులకి, ఎల్డర్కి, చదువు చెప్పిన మాస్టర్స్కి, మీ పేరెంట్స్కి నమస్కరించుకోవటం, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం, స్టూడెంట్స్కి బుక్స్, పెన్స్ ఇలాంటి వాటితో కొంచెం సపోర్ట్ చేయడం కూడా బాగుంటుందండి. అదేవిధంగా శారీరకంగా చూస్తే కనీసం డైలీ ఒక 20 మినిట్స్ మీరు బ్రిస్క్ వాక్ చేయడం, లేదా వాకింగ్ చేసుకోవటం, 10 నిమిషాలు మెడిటేషను. నిద్రపోయే ముందు ఏంటంటే మొబైల్ వాడకము, స్క్రీన్స్ వాడకం తగ్గించాలండి. అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ అన్న మినిమం. లేదంటే సబ్ కాన్షియస్మెంట్ అవి తిరుగుతూ ఉంటాయి, డీప్ స్లీప్ పట్టదు. సో ఇవన్నీ దీనివల్ల ఏంటంటే బీపీ, మెంటల్ ప్రెషర్ తగ్గడానికి చాలా దోహదం చేస్తుందని చెప్పవచ్చండి. ఏది ఏమైనా 2026లో వృశ్చిక రాశి వారికి గురుబలం ఉంది. అదేవిధంగా రాహు డిసెంబర్ 5న 3వ స్థానంలోకి వస్తారు. ధైర్య పరాక్రమాలు పెరుగుతారు. ఏదైనా సాధించగలను, చేయగలను తపన మీలో బాగా పెరుగుతుంది. ఎక్కువగా స్పిరిచువాలిటీ కూడా మీకు జూన్ తర్వాత గురుడు వస్తారు. డిసెంబర్ 5th తర్వాత గురు కేతు కలయిక ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్స్ వల్ల అంటే భక్తి, ఆధ్యాత్మికత, ఒక పద్ధతిగా ఉండటం, ఎథికల్గా ఉండటం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా మీరు బాగా ఫాలో అవుతారండి. సో దట్ ఈస్ గుడ్ అండి. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతున్న కాన్సెప్ట్ మీరు ఎక్కువగా ఫాలో అవుతారు ఈ సంవత్సరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ యొక్క పరాభావన సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని బాగుంది వల్ల మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నామండి. సో మీకు కానీ మీకు బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకుని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే 30 రోజులు ఆ 30 వీడియోలు మీరు కనుక చూస్తూ నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ కనుక చేస్తే డెఫినెట్గా మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతకాలు మీరే పరిశీలించుకోగలుగుతారు. ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేశామండి. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్సు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.